నియోజకవర్గంలో అంశం ఉంది. లగచర్ల మీ ఆధ్వర్యంలో పోరాటం అవును. జరిగిందని అంటున్నారు. అవును. మరి మీరు ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నారు. కోట్లాది రూపాయలు వాళ్ళకి పంపించి, మందు తాగిపిచ్చి, కలెక్టర్ల మీద, అధికారుల మీద దాడులు చేపిచ్చిర్రు అంటున్నారు. అందులో మీ పాత్ర ఏమన్నా ఉందా? అదే అంటున్నా నేను. ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు పంపించిర్రు? జర ఎక్కడ మా దగ్గర అయితే రాలేదు. మరి రేవంత్ రెడ్డి గారిని పోయి అడుగుదాం అనుకుంటున్నాం. మీరే పంపించిర్రు అంటుర్రు గదా! అదే మరి కదా! పోరాటం ఇప్పుడు చేసింది సమస్య మీరే అని ఏందంటే చెప్పుకుంటున్నారు. హ్మ్. పోరాటం చేసినోళ్ళకే అక్కడిక్కడ కడుపు కాలితే అన్నం అడుక్కొని ఆ పోరాటాలు చేసుకుంటూ పోయినాం మేము. హ్మ్. ఇప్పుడు మాకు కోట్ల రూపాయలు ఇచ్చి అంటే ఇది ఎంత దుర్మార్గం, ఆయన నియోజకవర్గ ప్రజల మీద, ఆయన రాష్ట్ర ప్రజల మీద ఆయన మాట్లాడడం. హ్మ్. ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు. ఎంత అవమానిస్తున్నాడు మందు ఉద్యమాన్ని. తాగిపిచ్చి కొట్టిచ్చారట. ఎంత అవమానం తెలుసా ఉద్యమానికి? హ్మ్. ఆయన ఉద్యమం చేసి చరిత్ర తెలిసుంటే తెలుసు. హ్మ్. ఉద్యమానికి ఎంత ఒక అహంకారపూరితమైన వాతావరణం హ్మ్. ఉద్యమ నేతల మీద పెట్టడం అనేది మామూలు విషయం కాదు. హ్మ్. ఉద్యమం చేసే వ్యక్తులను గౌరవించే పద్ధతి రాకుండా హ్మ్. అవమానించే పద్ధతిలో పోవద్దు కదా. హ్మ్. అవమానిస్తాడా ఉద్యమకారులను? అంటే హక్కుల కోసం మాట్లాడితే నువ్వు తాగుబోతులు అంటావా? హ్మ్. డబ్బులు లొంగిపోయారు అనుకుంటున్నావా? హ్మ్. ఇది కరెక్ట్ కాదు కదా. రేవంత్ రెడ్డి గారికి ఉద్యమ నేపథ్యము పూర్తిగా తెలుసుకోవాలి ఆయన. హ్మ్. ఉద్యమకారులు మళ్ళీ అది గూడా అంటున్నాడు. కొడంగల్ ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా గాని తప్పు లేదంటున్నాడు మళ్ళీ. చి 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 చి. హ్మ్. ఆయన చర్మం కూడా వద్దు చెప్పులకు. హ్మ్. కొడంగల్ ప్రజలు అన్నమాట, నేను కాదని హ్మ్. అనమాట. హ్మ్. హ్మ్. కొడంగల్ ప్రజలు అంటారు ఆయన పొరపాటున రేవంత్ రెడ్డి గారు చెప్పిరు కానీ హ్మ్. ఏమైనా జరిగిపోయిన నాడు ఆయన చర్మాన్ని తీసుకొచ్చేవాడు, ఆయన చెప్పులు కుట్టేయగల, ఆయన చర్మంతో చెప్పులు కూడా వద్దు, మాకు ఆ పాపం తగులుతుంది అనే పరిస్థితి ఉంది. హ్మ్. ఎవడు కొట్టేమన్నాడు? మీరు నీకు చెప్పేంత పరిస్థితి ఉందా అండి అక్కడ? 100% ఉంది. హ్మ్. 100% ఉంది. మా గిరిజనుల మీద దాదాపుగా 25 మంది మా లంబాడి రైతుల మీద, అమాయక రైతుల మీద, హ్మ్. అభంశుభం తెలియని వాళ్ళ మీద జైలు పాలు చేసినావు నువ్వు. హ్మ్. దాదాపు 35 రోజుల లోపల ఉన్నటువంటి 3 పరిస్థితి. లక్షల ఎకరాలు ఉంది కొడంగల్ నియోజకవర్గంలో. ఒక 1300 ఎకరాలు నేను తీసుకుంటుంటే హైవే పక్కన ఉంటది. అది మంచి స్థలం, అనువైన స్థలం పరిశ్రమలకని జెప్పేసి. హైవేలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు రోడ్డు. హ్మ్. రోడ్డు అనేది మనం ఇంకా కావాలంటే కనెక్టివిటీ చాలా పెట్టుకోవచ్చు. హ్మ్. 1000 ఎకరాలు పక్కన ఉన్న సర్వే నెంబర్‌తో సహా ఇస్తా. హ్మ్. అసైన్ ల్యాండ్ ఉంది. హ్మ్. ఈయన సంబంధించిన రాజకీయ మిత్రత్వం కోసం ఒక పెద్ద మనిషితోటి ఈయన జర్నీ చేస్తున్నాడు కొడంగల్‌లో. హ్మ్. 1000 ఎకరాలు ఆయన పేరు మీద ఉన్నది. దమ్ముంటే అందులో పెట్టమని చెప్పండి, నేను చూపిస్తా. హ్మ్. ఎవరతను? ఎవరు? గురునాథ్ రెడ్డి గారి ల్యాండ్స్ ఘోరంగా ఉన్నాయి ఆడ. హుహు. అంతా కబ్జా ల్యాండ్స్. ఆ! ఆ! 1000 ఎకరాలు ఉన్నాయి. రమ్మన్రి, విచారణకు చేయమన్రి. హ్మ్. ప్రభుత్వ భూములు వాళ్ళ చేతిలో ఉన్నాయి. హ్మ్. నేను చూపిస్తా. హ్మ్. నేను ప్రభుత్వ భూములు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నోళ్ళ ఎవరెవరి బంధువుల దగ్గర ఉన్నాయో మొత్తం లిస్ట్ ఇస్తాను నేను. హ్మ్. ఆఖరికి టైర్ల కంపెనీ కూడా సంగారెడ్డి దగ్గర. హ్మ్. టైర్ల కంపెనీ కూడా ప్రభుత్వ భూమి. హ్మ్. ఏది మన జడ్చర్ల ఎమ్మెల్యేకి సంబంధించిన హ్మ్. బంధువుది. నేనేమంటున్నా అంటే వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలను మభ్యపెట్టే పద్ధతుల్లో, దారి మళ్లించే పద్ధతుల్లో మాట్లాడొద్దు. హ్మ్. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి. వీళ్ళు అమాయకులు, వీళ్ళైతే ఏమనరు. మొన్న జానారెడ్డి గారింటి కాడ మార్కేసినట్టు ఎట్లా లేచిండు? హ్మ్. ఎట్లా లేచిండు? ఎట్లేసిండు మరి మేము ఒంటి గూడా. కాళ్ళ మీద లేచిండు ఆయన. హ్మ్. అంటే జానారెడ్డి గారి మీద మార్కేస్తేనే ఒంటి కాళ్ళ మీద లేచిండు. ఆయన జోలికి పోతానికి ధైర్యం చేస్తారా? హ్మ్. చేయరు. మామూలు అమాయకులు. అంటే వీళ్ళని ఏమైనా చేయొచ్చు. బెదిరిస్తే, అదిరిస్తే, తిడితే, కొడితే భయపడతారనే ఒక భావంతోటి చేసినాడు తప్ప ఆయన నిజంగా 3 లక్షల ఎకరాల్లో ఎక్కడ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి అనేది ముఖ్యమంత్రి గారి వాదన. అవకాశం ఎందుకు ఇవ్వాలి నువ్వు? నిజంగానే కుట్ర చేస్తున్నావు అనుకుందాం. హ్మ్. అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వాలి? నువ్వు ముఖ్యమంత్రి, నీకు సోయలేదా? జాగ్రత్తగా పరిశ్రమలు కొడంగల్ ఎవరొద్దన్నారు? పరిశ్రమ నువ్వు 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 ఫస్ట్ డిక్లేర్ చేసింది ఏంది? కొడంగల్ యూత్‌కి ఉపాధి ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నారు గెజిట్ మీరు? ఎవరి కోసం? అది ప్రభుత్వ సంస్థలు ఏమన్నా? హ్మ్. ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా స్థాపిస్తున్నాడా? హ్మ్. ప్రైవేట్ వాళ్ళ కోసం నా మంచి కండగడ్ల భూమిని వదిలిపెట్టి 20,000, 30,000 జీతం కోసం నీ కింద పనిచేయడానికి, ఆ కాలుష్యంలో పనిచేయడానికి, ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడానికా నువ్వు తెచ్చేది? ఎవరి కోసం? కొడంగల్ గుడ్లు పెట్టని ప్రాంతం అంట కదండీ అది. అందుకనే మా పిల్లలు వీడియో తీసి పంపించినారు అమ్మాయిలు. హ్మ్. పచ్చని పంట పొలాలు, అద్భుతంగా పండుతున్న పంటను రేవంత్ రెడ్డి గారు తొండలు గుడ్డు పెట్టేదాన్ని వాళ్ళ నియోజకవర్గ పిల్లలు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు వీడియోలు తీసి పంపించినారు కదా. ఇంకా అది సాక్ష్యం చాలదా? అంటే ఆయనకి ఏ ఆలోచన ఉందో అర్థమవుతుంది కదా. హ్మ్. నేనేమంటున్నా అంటే పరిశ్రమలు, ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసే ఏదైనా కాదనట్లేదు. నీ పద్ధతి ఏంది? నీ స్టెప్స్ ఏంటి? హ్మ్. నువ్వు వేస్తున్న అడుగులు కరెక్ట్ కాదు కదా. హ్మ్. నిన్ను ఎమ్మెల్యేని చేసి ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఇచ్చినటువంటి కొడంగల్ నియోజకవర్గ ప్రజల కోసం నువ్వు ఎంత జాగ్రత్త తీసుకోవాలి? నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాను ఎవరో వ్యతిరేకించామా? హ్మ్. పాలిటెక్నిక్ కాలేజ్ పెడుతున్నావు వద్దన్నామా? ఐటీఐ కాలేజ్ పెడతాను వద్దంటున్నావా? ఎందుకు మా భూముల జోలికి ఎందుకు వస్తున్నావు? మా దగ్గర మేము అంతా కరిగిపోయే, ఆరోగ్యం పాడయ్యే, మా జీవితం మొత్తం సర్వనాశనం అయ్యే ఫార్మా కంపెనీ వద్దని, అక్కడ మా భూములు వద్దని చెప్పేసి ఇప్పుడు మార్చినట్టుంది కదా. ఫార్మా కాదు ఇండస్ట్రియల్ పార్క్ అది. వేరే తలకాయ పరిశ్రమలు పలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేంది? ఆ! తలకాయ పలిగిందా లేదా? ఏదైనా ఇది కరెక్ట్ కాదనేది మా వాదన ఫస్ట్ నుంచి కూడా, హ్మ్. డే 1 నుంచి కూడా.
ఫార్మా కంపెనీ అంటే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చి దీన్ని దృష్టి మళ్లించడం కోసం తర్వాత గెజిట్ని క్యాన్సిల్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ అన్నాడు. గెజిట్ క్యాన్సిల్ అయ్యే దానిక కూడా ఆయన అన్నది ఏంది, ఫార్మా కంపెనీ అని ఎప్పుడు ఒప్పుకోలేదు రేవంత్ రెడ్డి గారు. అన్నది అందరినీ అన్నది ఇండస్ట్రియల్ పార్క్ అని. ఎప్పుడైతే మేము గెజిట్ తీసి సమాజం చూపించినామో అప్పుడు వెంటనే ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాం అన్నాడు. మేమేమంటున్నాం అంటే వాళ్ళ సోదరుడు ఉన్నారు కదా తిరుపతి రెడ్డి, ఆయన కూడా అసలు ఎవరు అడ్డుకున్నా ఆగేది లేదు, మేమైతే కంపెనీలు అదే అహంకారం పెరిగిందంటున్నా నేను. ఈ బల్పే వద్దంటున్నా, ఇంత బల్బ్ వద్దు, నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, నువ్వు ఎమ్మెల్యే అయితే కావచ్చు, మేము పెట్టిన భిక్ష అది, మా ప్రజలు ఇచ్చినటువంటి దయాదాక్షిణ్యాలతో మా ఎమ్మెల్యే అయినావు, మీ తమ్ముడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిండు అంటే నువ్వు ఆయన నీడలో నువ్వు తిరుపతి రెడ్డి అనే వ్యక్తివి, నువ్వు అన్నవి దగ్గర పెట్టుకొని మాటలు మాట్లాడాలి, దగ్గర పెట్టుకొని ప్రజలతో మెలగాలనేది మేము సూచిస్తున్నాం. వాళ్ళకి మంచికే, ఇది రాంగ్. అహంకారం పెరగొద్దు కదా. ఎంతకాలం ఉంటుంది పదవులు, ఎన్ని రోజులు ఉంటారు ఆ సీట్లలో? జీతకాలం ఏమన్నా రాసి పెట్టుకుని వచ్చి రైలేమన్నా? మేము ఇప్పటి నుంచి మొత్తం సచిన్ దానిక భూమిలో పోయినా మేము చక్రవర్తులు మేము రాజులు రాసుకున్నారా? రాసుకుని నడుస్తుందా? భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మాకేమి ఇచ్చిండు మాకు తెలియదా? అందరికీ సమానమైనటువంటి పాత్రలు ఇచ్చిండు. నీ పాత్ర ఏందో నువ్వు పోషించుకొని వెళ్ళిపోవాలి. నువ్వు ఈ బల్బు మాటలే వద్దనేది మేము. ఇట్లాంటి పద్ధతుల్లో మాట్లాడితే ఎవరికైనా ఇంకా కాలుతుంది. మేము నిజాయితీ ఉండేటోళ్ళు మా జాతి, మేము అమాయకంగా ఉన్న